హైదరాబాద్ ప్రగతి నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కనున్న ఫర్నిచర్ దుకాణాలు మంటలు చెలరేగాయి. అయితే షాపులోని ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. అక్కడ మొత్తం 6 ఫైర్ ఇంజన్లు 10 వాటర్ ట్యాంకర్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది. అయితే ఈ ప్రమాద ఘటనకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ప్రగతి నగర్ లో జరిగిన ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అసలు అగ్ని ప్రమాదం ఏ విధంగా జరిగిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ప్రగతి నగర్ లో ఈ రోడ్డు సైడ్ చాలా మంది నార్త్ ఇండియా నుంచి వచ్చి ఆ టెంపరీగా షెడ్లు ఏర్పాటు చేసుకుని అక్కడ ఫర్నిచర్ రోడ్డు మీద సోఫాలు ఇవన్నీ కూడా ఫర్నిచర్ అంతా కూడా అమ్ముతూ ఉంటారు. అలాంటి ఫర్నిచర్ వేసినటువంటి గుడారాల్లో ఒక్కసారిగా మంటలు అంటుకొని పెద్ద ఎత్తున కూడా మంటలు చెలరేగి ఒక్కసారిగా ఆ షాప్ అంతా కూడా దగ్ధమవుతున్నాయి. పెద్ద ఎత్తున కూడా అగ్నిమాపక సిబ్బంది అంతా కూడా రంగంలోకి దిగి ఆ మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాదాపుగా 6 ఫైర్ ఇంజన్లు 10 వాటర్ ట్యాంకర్లు రంగంలో దిగి గంటల పాటు శ్రమించి వాటిని అదుపులోకి తీసుకొస్తున్నారు. మొత్తానికి ప్రతి వైపు ఇటు మనం చూస్తుంటాం, మియాపూర్ వైపు కావచ్చు, కుత్బులాపూర్ వైపు కావచ్చు, రోడ్డు సైడ్ నర్సాపూర్ హైవే కావచ్చు, ఇటు మరోవైపు పటంచెరు వైపు కావచ్చు. రోడ్డు సైడ్ రెండు వైపులో కూడా చాలా మంది నార్త్ ఇండియా నుంచి వచ్చి చాలా మంది కూడా టెంపరీగా కొన్ని షెడ్స్ వేసుకొని అక్కడ ఒకవైపు ఆ ఫర్నిచర్ అంతా కూడా అమ్ముతూ ఉంటారు రోడ్డు పైన పెట్టి. అలాంటి ఫర్నిచర్ షాప్స్ కి మంటలు ఎలా అంటుకున్నాయనేది కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. చాలా సేపటి తర్వాత కూడా మంటలు అదుపులోకి వచ్చాయి. దీంతో ఫైర్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సమాచారం తెలుసుకొని వెళ్లి వెంటనే దాదాపుగా 6 ఫైర్ ఇంజన్లు రంగంలో దిగి మంటలైతే అదుపులోకి తీసుకొచ్చాయి. అక్కడ ఒకసారి రోడ్ సైడ్ దాదాపుగా 4-5 షాపులు వరుసగా గుడారాల్లాగా వేసుకొని అందులో మొత్తం ఫర్నిచర్ అంతా కూడా స్టాక్ ఉంచుతారు. రోడ్ సైడ్ కొన్ని డిస్ప్లే పెడతారు. వీటన్నిటి కూడా అంటుకోవడంతో కూడా మొత్తం ఫర్నిచర్ అంతా ఆశ్చర్యం జరిగినట్టుగా తెలుస్తుంది. వాళ్ళంతా కూడా ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి ఈ టెంపరీ ఫర్నిచర్ అంతా తీసుకొచ్చి అక్కడ పెట్టి అమ్ముతూ ఉంటారు. వైపు చాలా మంది కూడా పేద మధ్యతరగతి వర్గాలంతా కూడా ఆ ఫర్నిచర్ కొనుక్కొని ఒకవైపు వారి అవసరాలు తీస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వారందరూ కూడా అలా పెట్టుకొని అమ్ముతున్న క్రమంలో ఈ రోజు ఉదయం సమయంలో ఈ మంటలు అంటుకోవడంతో కూడా ఒక్కసారిగా అంతా కూడా ఆస్తి నష్టం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఎవరన్నా మంటలు కావాలని అంటించారా, ఏం జరిగింది అనేది కూడా ఇప్పుడు పోలీసులు కారణాలు అడిగి తెలుసుకుంటున్నారు. సుధా.